నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల శ్రీ శాంతినికేతన్ విద్యా సంస్థలలో వందే మాతర గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఘనంగా వేడుకలు అలరించే చిన్నారుల నృత్యాలు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. నంద్యాల శ్రీ కోదండ రామాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు. 30వ తేదీ శ్రీ వెంకటేశ్వర స్వామికి అంగరంగ వైభవంగా అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్న కమిటీ సభ్యులు. అనసూయ చేసిన కామెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహిళల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తున్న సీనియర్ న్యాయవాది రావినుత్తల దుర్గా ప్రసాద్. నంద్యాల హైవేలో కొనసాగుతున్న రహదారి విస్తరణ పనులు. ముమ్మరంగా నిర్మాణాలు కూల్చివేత, దుకాణాల సముదాయాలను ఖాళీ చేస్తున్న వ్యాపారులు. నంద్యాల రోజాకుంటలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 30వ తేదీ అంగరంగ వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు. ఆహ్వాన పత్రికలు విడుదల చేసిన కమిటీ సభ్యులు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, ప్రజా సమస్యల అర్జీలను స్వీకరిస్తూ అక్కడికక్కడే పరిష్కార మార్గం చేస్తున్న ఎంపీ బైరెడ్డి సబరి. పేద రోగుల మనోధైర్యం. సీఎం చంద్రబాబు నాయుడు సీఎం రిలీఫ్ ఫండ్ 40 లక్షలకు పైగా 47 చెక్కులు బాధితులకు అందించిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి సబరి. నంద్యాల క్రాంతినగర్లో శ్రీ శాంతినికేతన్ సిబిఎస్ఈ విద్యా సంస్థల యందు వందే మాతర గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇన్వెస్టిచర్ సెరమనీ కార్యక్రమం పాఠశాల అధినేత శ్రీ సూర్యదేవర సుధాకర్ అధ్యక్షతన ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బైరెడ్డి సబరి హాజరయ్యారు. కార్యక్రమంలో బైరెడ్డి సబరి పాఠశాల విద్యార్థి నాయకురాలుగా ఎన్నికైన విద్యార్థులకు మరియు కౌన్సిల్ మెంబర్స్ బ్యాడ్జీలు తగిలించి నేటి నుండి వాళ్లకు పదవి బాధ్యతలు అప్పగించారు. ముఖ్య అతిథి ఎంపీ డాక్టర్ బైరెడ్డి సబరి మాట్లాడుతూ విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తిని చాటే కార్యక్రమాలను చూస్తుంటే గర్వంగా ఉందన్నారు. శ్రీ శాంతినికేతన్ విద్యా సంస్థలంటే విలువలతో కూడిన విద్యను అందించే సంస్థని ఆమె కొనియాడారు. వందే మాతరం అనేది ఒక వినాదం మాత్రమే కాదు, ఒక మతానికి సంబంధించిన స్లోగన్ అంతకంటే కాదు. ప్రతి ఒక్కరి రక్తం ఉప్పొంగేలా మన దేశ గొప్పతనాన్ని చాటి చెప్పే గేయమని తెలిపారు. నిబద్ధతతో పనిచేస్తే ఎవరికైనా నాయకులుగా ఎదగవచ్చన్నారు. మన దేశం యొక్క భవిష్యత్తు బాగుపడాలంటే విద్యార్థులు ఖచ్చితంగా మార్పు తేవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఉన్నారు. Investiture ceremony and 150 years of Vande Mataram celebrations కార్యక్రమానికి విచ్చేసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకి, మీడియా వారికి, స్టాఫ్ ఆఫ్ అవర్ శాంతినికేతన్ గ్రూప్ అందరికీ స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి distinguished guest, young and energetic and people's leader, Nandyal Parliament member Dr. Baireddy Sabari gariki swagatam suswagatam palputu. Heartfelt thanks to Sabari ma'am. Thank you ma'am for being with us. Investiture ceremony క్యాంపస్ లో గుడ్ డిసిప్లిన్ మెయింటైన్ చేయడం, టీచింగ్ లెర్నింగ్ యాక్టివిటీస్ సక్సెస్ఫుల్ గా స్మూత్ గా రన్ కావడం కోసం, అలానే పిల్లల్లో లీడర్షిప్ క్వాలిటీస్ ని డెవలప్ చేయడం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. ఇందులో సెలెక్ట్ అయినటువంటి కౌన్సిల్ మెంబర్స్ అందరికి కూడా కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ హ్యావింగ్ వేరింగ్ ఎ బ్యాడ్జ్, బీయింగ్ ఎ లీడర్, ఇది ఒక బాధ్యత, ఇది ఒక పవర్ కాదు, ఇది ఒక బాధ్యత. మీరు ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించి పాఠశాల కార్యక్రమాలు సక్సెస్ఫుల్ అవడంలో మీరందరూ కీ రోల్ పోషించాలని ఆశిస్తూ, మీకు వచ్చినటువంటి అవకాశం మీలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు పెంపొందించుకొని చక్కగా ఆర్గనైజింగ్ స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకొని భవిష్యత్తులో బెస్ట్ లీడర్స్ గా ఎమర్జ్ కావాలని కోరుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన చీఫ్ గెస్ట్, she knows the importance of education. She had the background of post graduation as his educational background. She knows the importance of quality education
and skill development to achieve forward, to march forward for the new generations. మరి అంత చిన్న వయసులో ఈరోజు నంద్యాల నుంచి నేషనల్ వరకు ఆమె ఎదిగారంటే ఆమె కమిట్మెంట్, హోప్ అండ్ వందే మాతరం 150 years కంప్లీట్ చేసుకున్నందుకు ఇక్కడ నాకు తెలిసి రాష్ట్రంలోనే మొట్టమొదటి స్కూల్ కార్యక్రమం ఇలా ఘనంగా చేశారు అంటే మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అండ్ యూ షుడ్ బి ప్రౌడ్. ఇప్పుడే అన్నారు, ఇండియా ఇస్ నాట్ జస్ట్ ఎ కంట్రీ, ఇట్ ఇస్ అ మిక్స్చర్ ఆఫ్ సో మెనీ థింగ్స్, లాంగ్వేజెస్, కల్చర్, రిలీజియన్, ఎవ్రీథింగ్. వందే మాతరం, ఇట్స్ నాట్ జస్ట్ అ సాంగ్, but it is something where every person, మన ప్రతి ఒక్కరిలో, మన ప్రతి ఒక్కరి బ్లడ్ స్ట్రీమ్ లో నిండి ఉండాలి వందే మాతరం. వందే మాతరం అనేది ఒక రిలీజియస్ సాంగ్ కాదు. ఇట్ ఈస్ అ సాంగ్ దట్ టాక్స్ అబౌట్ అవర్ నేచర్, మన దేశం యొక్క గొప్పతనం గురించి చెప్పే పాట ఇది. ఇది just not just talks about to the people, kings లేకపోతే వారియర్స్ గురించో కాదు. ఇది మన ఫార్మర్స్ గురించి మాట్లాడే పాట, లేదంటే మన స్టూడెంట్స్ కి, లేకపోతే మన టీచర్స్ కి ముఖ్యంగా ఏదో ఒక మెసేజ్ ఇచ్చే పాట ఇది వందే మాతరం పాట. మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాలి. ఈరోజు అన్నారు ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని. ఎస్, ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, బట్ కమిట్మెంట్ అండ్ క్వాలిటీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మీరు ఏ పని చేసినా కమిట్మెంట్ తో చేస్తే ఐఎమ్ ష్యూర్ యూ విల్ బి ద లీడర్. ఈరోజు పాలిటీషియన్ అవ్వాలి అని అన్నారు. ఎంతమంది హూ ఆర్ వాంట్ టు బికమ్ పాలిటీషియన్స్ హియర్? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. దేర్ క్వైట్ లాట్ ఆఫ్ పీపుల్. అక్కడ చూడండి, అమ్మాయి కూడా రేజ్ చేస్తుంది. ఐ షుడ్ బి వెరీ ప్రౌడ్. నీ నంబర్ ఇవ్వనాను, నాకు మీ పేరెంట్స్ నంబర్ ఇవ్వండి, పాలిటీషియన్ చేస్తారు ఖచ్చితంగా. సో వాట్ ఐ వాంటెడ్ టు టెల్ ఇస్, ఏది చేసినా మన నేషన్ కోసం ఏదో ఒకటి చేయాలి. నువ్వు ఎక్కడన్నా ఉండు. ఇప్పుడు పిల్లలు ఎలా అయిపోయారంటే, మనం చదువుతున్నామంటే ఎక్కడో US లోనో లేకపోతే ఎక్కడో వేరే దేశాల్లో అక్కడే చదువు, అక్కడే సెటిల్ అవ్వాలి అని ఇప్పుడు కూడా పేరెంట్స్ వాళ్ళ మైండ్ వాష్ చేసేస్తున్నారు తప్ప, ఇక్కడ మన దేశం యొక్క గొప్పతనం ఇంకా చెప్పట్లేదు మన తల్లిదండ్రులేమో అని అనిపిస్తుంది. ఒక స్కూల్కి వెళ్ళాను. ఆ స్కూల్లో అడిగాను, అల్లూరి సీతారామరాజు గారు తెలుసా అందరికీ అని అడిగితే, తెలుసు మేడం తెలుసు అని అన్నారు పిల్లలు. ఈ స్కూల్ కాదు, వేరే స్కూల్, అదంతా హై ఎండ్ స్కూల్ అన్నమాట. తెలుసు అన్నాడు. అంటే ఎవరు అల్లూరి సీతారామరాజు గారు అని? తెలుసు, RRR సినిమా గురించి చెప్తున్నారు నాకు. ఐ థింక్ రామ్ చరణ్, they told me Ram Charan is Alluri Sitaramaraju అని అన్నారు. No, that is not what we have to let our students know. ఒక అల్లూరి సీతారామరాజు గారు, ఉయ్యలవాడ నరసింహారెడ్డి గారు, టుడే లార్డ్ కర్జన్ గురించి చెప్పారు, వారెన్ హాస్టింగ్స్ గురించి మాట్లాడతాము, వాళ్ళ గురించి తెలుసు. కానీ మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ఫ్రీడమ్ కోసం పోరాడిన వ్యక్తుల గురించి తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. మన దేశం యొక్క భవిష్యత్తు బాగుపడాలంటే ఖచ్చితంగా మన వైకుంఠ ఏకాదశి పర్వదినం ఘనంగా నిర్వహించేందుకు నంద్యాలలో ఆలయాలను కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నంద్యాల సంజీవ్ నగర్ రామాలయం నందు శ్రీ భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో 30వ తేదీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి అర్ధరాత్రి నుండి ప్రత్యేక అభిషేకం పూజలు నిర్వహించనున్నారు. తెల్లవారుజాము నుండి స్వామివారికి ప్రత్యేక అలంకరణ పూజలు నిర్వహించే భక్తులకు దర్శనం కల్పించడం జరుగుతోందని శ్రీ భగవత్ సేవా సమాజ్ సభ్యులు తెలిపారు. మరియు పరిసర ప్రాంత ప్రజలకు భగవత్ సేవా సమాజ్ వారి ముందస్తు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ, భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న కోదండరామాలయంలో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 16 నుండి ధనుర్మాస మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నవి. అందులో భాగంగా ముఖ్యమైనది వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి ఈ నెల 30వ తేదీ అంటే మంగళవారం రోజు
ఉన్నది కనుక వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని ఉదయం 6 గంటల నుంచి విశేష అలంకారంతో స్వామివారి దర్శనం ఏర్పాటు చేయడం అనేది. కావున నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలు ప్రతి ఒక్కరూ ఆ పవిత్రమైన రోజున వచ్చి ఆ స్వామిని దర్శించి స్వామి అనుగ్రహం పొందగలరు. అదేవిధంగా ముఖ్య గమనిక, దాతలకు మాత్రం ఉదయం 5 గంటల నుంచి దర్శనం ఏర్పాటు చేయడం అనేది. దాతలు ఉదయం 5 గంటలకు వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శ్రీ భగవత్ సేవా సమాజ్ పాలకవర్గం వారి ముందస్తు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మీ ప్రోత్సాహమే మాకు ఉత్సాహంగా మున్ముందు వైవిధ్య దైవ కార్యక్రమాలకు శ్రీకారం అని చందంగా మేము నూతన పాలకవర్గం ఏర్పడినాల నుంచి మీ యొక్క ప్రోత్సాహంతో ఎంతో ఉత్సాహంతో వైవిధ్య దైవ కార్యక్రమాలు మీ ముందు తెస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. మన ప్రాంగణంలో సకల దేవతల నిలయం, అందులో భాగంగా ముఖ్యమైనది వేల సంఖ్యలో భక్తులు వచ్చేది ఈ వైకుంఠ ఏకాదశి పర్వదిన నాడు. కాబట్టి భక్తుల సౌకర్యార్థం భక్తులు వచ్చిన నుంచి మళ్ళీ ప్రసాద వితరణ అయిపోయి వెళ్ళిపోయినంత వరకు ఒక బ్యారికేడ్ వ్యవస్థలో ఒక క్యూ లైన్ వ్యవస్థ పకడ్బందీగా అమలు చేయడం జరుగుతూ ఉంది. అదిగాక మన స్వామి అలంకార ప్రియుడు, శ్రీనివాసుడు అంటేనే అలంకార ప్రియుడు. ఈ అలంకార ప్రియుడు దాని యొక్క భాగంగా ఈ సంవత్సరం నూతనంగా ముత్యాల కవచాలతో మీకు దర్శనం ఇవ్వబోతున్నారు. స్వామి మౌక్తిక వెంకటేశ్వరునిగా అనుగ్రహించబోతున్నారు. మామూలుగా ఏకాదశిలలో ముఖ్యమైనది వైకుంఠ ఏకాదశి. ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఎవరైతే స్వామి దర్శనం చేసుకుంటారో వారికి పాపహరి పరిహారం మరియు మోక్షప్రదమని ఆచార్యవర్యుల యొక్క వివాచ. ఎన్నో దశాబ్దాల కాలం నుంచి మా యొక్క అంటే ఈ మధ్యనే 50 సంవత్సరాల మహాకుంభాభిషేకం కూడా జరిగింది ఈ ప్రాంగణంలో. కాబట్టి భక్తులందరూ ఆ యొక్క పవిత్ర వైకుంఠ ఏకాదశి రోజున వచ్చి స్వామి అనుగ్రహం పొందాలని మా ఆకాంక్ష. జై శ్రీరామ్. భక్త మహాశయులకి శ్రీ భగవత్ సేవా సమాజ్ తరపున ముందస్తు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియచున్నాము. మన అందరికీ తెలిసిన విషయంలే, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు మాసానాం మార్గశీర్షోహం అంటే మాసములలో నేను మార్గశీర్ష మాసం నేను అని చెప్పినప్పుడు ఆ మాసానికి ఎంత ప్రాముఖ్యత ఉందో మనకందరికీ తెలుసు. ఈ మాసం అనగా 16వ తారీఖు నుంచి జనవరి 14వ తారీఖు వరకు ఈ ధనుర్మాసం ఉంటుంది. సూర్య భగవానుడు వృశ్చిక రాశి నుంచి ధనుర్రాశిలో ప్రవేశించినప్పుడు మనకు ధనుర్మాసం మొదలవుతుంది. అదేవిధంగా ధనుర్మాసము నుంచి మకర రాశిలోకి ప్రవేశించేంత వరకు ఈ నెల రోజులు మనకు ధనుర్మాసముగా పిలువబడుతుంది. అదేవిధంగా ఈ మకర రాశిలోకి ప్రవేశించే వరకు దీన్ని మకర సంక్రమణ అంటారు. ఈ మకర సంక్రమణ అనగా 14వ తారీఖు తర్వాత మనకు మకర సంక్రాంతి కూడా పండగొచ్చును. కాబట్టి భక్త మహాశయులకు తెలియజేయమనగా ఈ ధనుర్మాసంలో శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఉన్నారు. అందులో భాగంగా నిత్యం ఉదయం 5 గంటలకి పంచామృత అభిషేకము, గంధాభిషేకము మొదలగు కార్యక్రమములు, తర్వాత స్వామివారికి విశేష అలంకరణ, తదనంతం మహిళల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలను ప్రముఖ సీనియర్ న్యాయవాది రావి నూతల దుర్గాప్రసాద్, ప్రముఖ అర్చకులు సుధీంద్రాచార్యులు సమర్థించారు. న్యాయవాది దుర్గాప్రసాద్ కార్యాలయం నందు నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ నటుడు శివాజీ మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలను సమర్థించారు. శివాజీపై ప్రముఖ యాంకర్ అనసూయ చేసిన కామెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సనాతన ధర్మంలో కొన్ని ఆచారాలు, కట్టుబాట్లు ఉంటాయని అవి పాటించక తప్పదని తెలిపారు. శివాజీకి మహిళా కమిషన్ నోటీస్ ఇవ్వడంపై తప్పుడు పట్టారు. నోటీస్ అనసూయకు ఇవ్వాలని అన్నారు. 296 సెక్షన్ ప్రకారం అనసూయను పోలీసులు అరెస్ట్ చేయవచ్చని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించారు. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారములు. నా పేరు రావినూతల దుర్గాప్రసాద్. నేను నంద్యాలలో
గత 40 సంవత్సరం నుండి న్యాయవాద వృత్తి రీత్యా జీవనం చేస్తున్నాను. నంద్యాల ఫార్మర్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా ఉన్నాను. ఇకపోతే మన 2 తెలుగు రాష్ట్రాల్లో శివాజీ గారి కామెంట్స్ గురించి మనము అందరూ చర్చించుకోవడము చూస్తూనే ఉన్నాం. ఈ అనసూయ నటి మీద ఆయన చేసిన కామెంట్స్ కొంతమంది ఆయనకు సపోర్ట్ చేయడము, కొంతమంది అనసూయ సినీ నటికి సపోర్ట్ చేయడం చూస్తున్నాము. అయితే చట్టరీత్యా ఎవరిది తప్పు, చట్ట పరిధిలో ఎవరు నేరస్తులు అనే దాని గురించి నేను ఒక లాయర్గా తెలియజేస్తున్నాను. వాస్తవంగా చట్టరీత్యా స్త్రీలు కానీ పురుషులు కానీ వారి యొక్క శరీర సౌష్ఠవాలను బహిరంగంగా చూపరాదు. అది చట్టరీత్యా నేరం. గతంలో చాలామంది వేశ్యలు వటువులను ఆకర్షించే దానికోసమని వారి యొక్క శరీర సౌష్ఠవాలను చూపించి వటువులను ఆకర్షించడం వల్ల ఎన్నో కేసులు పోలీసు వాళ్ళు సుమోటోగా పెట్టి శిక్షించిన దాఖలాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈమె చేసింది కూడా తన ఇష్టానుసారం బట్టలు వేసుకొని వేల మందిలో వచ్చి కిస్సులు చేయడము, అర్చడము, ఆ విధంగా చేయడము, వాళ్ళందరూ కేరింతలు కొట్టడము, ఇది మహిళలకు చాలా అవమానకరం. మహిళ యొక్క గౌరవ మర్యాదలను నాశనం చేయడమే. తను డబ్బు కోసము ఇటువంటి పనులు చేయరాదు. ఎందుకంటే సమాజంలో ఉన్నప్పుడు సమాజాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి మహిళ. ఎందుకంటే మహిళ అనేది మన భారతదేశంలో శక్తి. మన భారతీయ సనాతనమైనటువంటి సంస్కృతిలో ద్వాపర యుగంలో ద్రౌపది వస్త్రాపహరణం జరిగినందుకు ఒక కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఇటువంటి అంటే వస్త్రాపహరణం చేయకూడదు అనేటటువంటి రకంగా యుద్ధమే జరిగితే ఇక్కడ వస్త్రాలన్నీ కూడా చక్కగా కప్పుకోండి అని చెప్పేసి శివాజీ గారు చెప్పినటువంటి మాటను కొంతమంది ఎవరు కూడా సమర్థించరు. 95% ఎవరు కూడా స్త్రీ సమాజం సమర్థించదు. ఇప్పుడు శివాజీకి మనం చూస్తున్నాం, ఆయనకు చాలా మంచిగా చెప్పినాడని చెప్పేసి సాటి స్త్రీలు మన ఇండ్లలో తల్లి చెల్లి వీళ్ళంతా కూడా అంటున్నారు, ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. మరి అనసూయకి ఎందుకు మద్దతు తెలపడం లేదు అనేటటువంటి రకంగా మనం ఒక్కసారి ఊహించుకుంటే, అనసూయ చెప్పినటువంటిది, అదే విధంగా మహిళా కమిషన్ ఇచ్చినటువంటిది కూడా, మహిళా కమిషన్ నోటీస్ ఎవరికి ఇవ్వాలి అంటే శివాజీకి కాదు, ఆమెకు తెలిసో తెలియక ఇచ్చింది కానీ అనసూయకి ఇవ్వాలి. ఈ విధంగా మన యొక్క భారతీయ సనాతనమైనటువంటి సంస్కృతిలో భాగంగా ఎక్కడ మీకు ఎక్కడే గాని ఏ దేశంలో గాని ఉండవచ్చు, స్త్రీకి స్వేచ్ఛ అనేటటువంటిది తన ఇంటి వరకు ఉంటుంది. కానీ బయటికి వచ్చినారంటే ఒక కట్టు బొట్టు జుట్టు ఇవన్నీ కూడా ఒక సాంప్రదాయ పద్ధతులు ఉన్నాయి. మరి అనసూయ గారు ఇలా చేయడం చాలా అసహ్యమైనటువంటిది విషయం. మీరు మహిళా లోకమంతా కూడా ఈరోజు మన సీనియర్ లాయర్ గారు అయినటువంటి దుర్గా ప్రసాద్ సార్ గారు ఎవరైనా కూడా ఆమె మీద మాటలు 100 మాట్లాడొచ్చండి, ఒక కేసు పెట్టాలని చెప్పేసి ఎవరికి కూడా ఆయన పెట్టినటువంటి ఆయన చట్టం భారతీయ న్యాయ శిక్షా స్మృతిలో ఒక స్త్రీలు ఈ విధంగా ప్రవర్తించకూడదు అనేటటువంటి రకంగా చెప్పబడినటువంటి ఆయన తయారు చేసి అంటే ఆయన నిర్ణయించినటువంటి ఒక పేపర్ తీసుకుని కంప్లైంట్ కొనసాగుతున్న రహదారి విస్తరణ పనులు ముమ్మరంగా, నిర్మాణాలు కూల్చివేత, దుకాణాల సముదాయాలను ఖాళీ చేస్తున్న వ్యాపారులు. నంద్యాల బొమ్మసత్రం, గాంధీనగర్, బొగ్గులైన్, నూనెపల్లె వరకు రహదారి విస్తరణ పనులు ప్రారంభించిన అధికారులు సంసిద్ధమయ్యారు. ఏడాది నుంచి ల్యాండ్ సర్వేలు చేపట్టారు. సంబంధిత భూ బాధితులకు నోటీసులు కూడా జారీ చేశారు. ప్రస్తుతం రోడ్డు పనులకు ఎలాంటి అడ్డంకులు లేని చోట హైవే అథారిటీ వారు రోడ్డు విస్తరణకు అడ్డంగా వస్తున్న నిర్మాణాలను కూల్చివేసే పనులు ముమ్మరం చేశారు. 2 రోజుల క్రితం మొదలు పెట్టగా ప్రస్తుతం రోడ్డు నిర్మాణంలో అడ్డు వస్తున్న నిర్మాణాలను కూల్చివేయడం వేగవంతం చేశారు. పనులు వేగవంతం చేస్తున్నారు. ప్రజల కష్టాలు కన్నీళ్ళు ఇవన్నీ మామూలు.
రోజాకుంటలో వెలసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో 30వ తేదీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏర్పాట్లు చేసిన వేగవంతంగా చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందికి పడకుండా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వైకుంఠ ఏకాదశి ఆహ్వాన పత్రికలు విడుదల చేసి మాట్లాడుతూ శ్రీ గణపతి, నాగలింగేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 30వ తేదీ వైకుంఠ ఏకాదశి అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతోందని, 29వ తేదీ సోమవారం రాత్రి 12 గంటలకు స్వామివారికి పంచామృత అభిషేకం, 30వ తేదీ మంగళవారం వైకుంఠ ఏకాదశి స్వామివారికి అంగరంగ వైభవంగా అభిషేకాలు, పూజలు నిర్వహించడం జరుగుతోందని, తెల్లవారుజామున 5 గంటలకు ఉత్తర వాకిలి ద్వారా భక్తులకు ప్రత్యేక అలంకరణతో ఉన్న స్వామివారిని దర్శనం కలిగించడం జరుగుతోందని, స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని తెలిపారు. నమో వెంకటేశాయ. రోజాగుంట దేవస్థానం నుంచి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 29/12/25 సోమవారం నాడు అర్ధరాత్రి స్వామికి 108 టెంకాయలతో అభిషేకము మరియు పంచామృత అభిషేకము కలదు. మరియు 30వ తేదీ ఉదయం 5:30 నుంచి పురజనులకు, భక్తులకు వెంకటేశ్వర స్వామి ప్రత్యేక అలంకరణతో దర్శనం కలదు. కావున ఈ కార్యక్రమానికి ప్రజలు వచ్చి హాజరై దేవుని దర్శించుకొని మేమిచ్చే తీర్థ ప్రసాదం తీసుకొని పోవలసినది. ప్రతి ఒక్కరికి ఆ రోజు 5:30కు ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామి దర్శనం కలదు. ఓం నమో వెంకటేశాయ. మా రోజాకుంట దేవస్థానంలో ఈ సంవత్సరము రాత్రి 10-11 నుంచి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు మొదలవుతాయి. మన నందన శర్మ గారి ఆధ్వర్యంలో రాత్రి 108 పచ్చి టెంకాయలతో ప్రతి ఒక్కరికి ఇస్తాము. ఒక టెంకాయ వచ్చిన వాళ్ళకందరికీ స్వామికి అభిషేకం జరిగిన తర్వాత విశేష అలంకారము, అలాగే ఉత్తర ద్వార దర్శనము అన్నీ ఉంటాయి. ఉత్తర ద్వార దర్శనం రోజాకుంట దేవస్థానంలో విశేషంగా ఉంటుంది. అందరూ తప్పక పాల్గొని మేమిచ్చే తీర్థప్రసాదాలు తీసుకొని పోవాల్సిందిగా కోరుతున్నాం. స్వామి కృపకు పాత్రులయ్యి స్వామి ఆశీర్వాదం తీసుకొని పోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. నంద్యాలకు ఎంపీ బైరెడ్డి శబరి రావడంతో ప్రజలు సమస్యలు పరిష్కరిస్తారని ప్రజలు క్యూ కట్టారు. అయితే ఎంపీ బైరెడ్డి శబరి ప్రజల సమస్యల వినతులను స్వీకరిస్తూ వారితో ఆప్యాయంగా మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ వెంటనే అక్కడికక్కడే పరిష్కారం మార్గం చేస్తున్నారు. ప్రజల కోసం మేమున్నామంటూ సమస్యల పరిష్కారం మార్గంలో దూసుకు వెళ్తున్నారు. ఒక రైతు వినతి అందజేస్తే శ్రీశైలంకు ట్రైన్ మార్గం ఏర్పాటు చేయాలని కోరారు. వివిధ వర్గాల ప్రజల నుంచి వచ్చిన పలు విజ్ఞప్తులను ఎంపీ బైరెడ్డి శబరి స్వయంగా స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వచ్చిన వినతులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎంపీ బైరెడ్డి శబరి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం, అభివృద్ధితో కూడిన సుపరిపాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. బాధితుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇవ్వటం జరిగిందన్నారు. న్యాయబద్ధంగా ఉన్న సమస్యల విషయంలో సంబంధిత అధికారులతో అక్కడికక్కడే ఫోన్లో మాట్లాడి పరిష్కరించడం జరిగిందని తెలిపారు. ఆయన ఫైల్ చేయకపోతే ఇంకా నేను వచ్చి కూర్చుంటా అని చెప్పి ఎవరు ఖచ్చితంగా నేను ఎస్పీ గారి దగ్గర తీసుకెళ్తాను. ఇవన్నీ కమిషనర్ గారు పెట్టి మళ్ళీ కాంటాక్ట్ నెంబర్ నేను చేపిస్తాను. ఓకే నేను నీకు ఫోన్ చేస్తాను కదా. ఏంటి నీకు ట్రైన్ వేపియాలా? శ్రీశైలానికి వేపియాలా? మా నందికొట్కూరు వాళ్ళు కూడా ఎయిర్పోర్ట్ కట్టినట్టు ఏదంటే మనకు ఎంతో దేశాలు అన్ని రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు, ఖచ్చితంగా పర్వతగిరి మీద మర్చిపోయేవాళ్ళు. నంబర్ ఉంది కదా, నేను క్యారీ ఆన్ అండి. నీకు ఇంత ముందు 2 సంవత్సరాల కిందట నేను ఈ ఫోన్ నంబర్ ఇదా? ఇది నేను చేపిస్తాను.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకున్నా పేద రోగులు ఇబ్బంది పడకూడదని ముఖ్యమంత్రి సహాయ నిధితో ఆర్థిక భరోసా కల్పించి ఆదుకుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. నంద్యాల పార్లమెంట్ పరిధిలోని 47 మంది బాధితులకు సుమారు 40 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు నేరుగా బాధితులకే ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ మనసున్న మహారాజు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పేదలు ఆసుపత్రిలో వైద్యం తీసుకుని ఆర్థిక భరోసా కోసం తన ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోగా పేదల ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకుని వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ విడుదల చేసి మీకు నేనున్నానన్న భరోసా కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు రుణం తీర్చుకోలేనిదన్నారు. కంచర్ల పుష్పలత, శ్రావణి, దూదేకుల చిన్ననారాయణమ్మ, పుల్లం లక్ష్మీనరసింహులు, కర్ణకో, నల్లగొండ వెంకటేశ్వర్లు, మల్లేశ్వర మళ్ళీ రావచ్చు. పెద్ద ఆవులన్న, యశస్విని రెడ్డి, బొగ్గారపు జయలక్ష్మి, చిన్న చిన్న ఇట్లా తండ్రి అన్న చేది అన్న సిద్ధరణ కొంచెం నక్కి నంద్యాల జిల్లా ఆలగడ్డ ప్రాంతానికి సంబంధించిన నోటరీగా న్యాయవాది వెంకటరమణను నియామకం ఉత్తర్వుల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసింది. రెవెన్యూ రిజిస్ట్రేషన్ 2వ విభాగము 0 జారీ చేసింది. ఇన్స్పెక్టర్ జనరల్ రిజిస్ట్రేషన్ ప్రభుత్వం జారీ చేసిన రిఫరెన్స్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపులు నివేదించిన పరిస్థితులలో మరియు విషయాన్ని జాగ్రత్తగా ప్రశ్నించి చేస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వెంకటరమణ నియామకం కావడంతో న్యాయవాదులు, ప్రముఖుల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నంద్యాల శ్రీ శాంతినికేతన్ విద్యా సంస్థలలో వందే మాతర గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఘనంగా వేడుకలు అలరించే చిన్నారుల నృత్యాలు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. నంద్యాల శ్రీ కోదండరామాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు. 30వ తేదీ శ్రీ వెంకటేశ్వర స్వామికి అంగరంగ వైభవంగా అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్న కమిటీ సభ్యులు. అనసూయ చేసిన కామెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహిళల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తున్న సీనియర్ న్యాయవాది రావినుత్తల దుర్గా ప్రసాద్. నంద్యాల హైవేలో కొనసాగుతున్న రహదారి విస్తరణ పనులు. ముమ్మరంగా నిర్మాణాలు కూల్చివేత, దుకాణాల సముదాయాలను ఖాళీ చేస్తున్న వ్యాపారులు. నంద్యాల రోజాకుంటలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 30వ తేదీ అంగరంగ వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు. ఆహ్వాన పత్రికలు విడుదల చేసిన కమిటీ సభ్యులు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, ప్రజా సమస్యల అర్జీలను స్వీకరిస్తూ అక్కడికక్కడే పరిష్కార మార్గం చేస్తున్న ఎంపీ బైరెడ్డి శబరి. పేద రోగుల మనోధైర్యం సీఎం చంద్రబాబు నాయుడు. సీఎం రిలీఫ్ ఫండ్ 40 లక్షలకు పైగా 47 చెక్కులు బాధితులకు అందించిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.